హలో నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోలని సబ్స్క్రైబ్ చేయడం నాకు అవసరం. ఎందుకంటే నేను ఫర్దర్గా మరింత చేయగలుగుతాను, నాకు ప్రోత్సాహం ఉంటుంది. అట్లాగే మనం ఏ విషయం అయితే డిస్కస్ చేయదలిచానో అంటే అట్లీస్ట్ నేను ఏ విషయం అయితే చెప్పదలిచానో అది ఇంకో 10 మందికి చేరుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్రమంగా అధికారంలోకి వచ్చిందా లేదా, దానికి మ్యాండేట్ ఉందా లేదా? ఎందుకంటే నిన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఈ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వము, దీనికి పూర్తిది లేదు, ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు అని. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కుటుంబ పక్షాలను ఇదే పాట మాట్లాడుతున్నాయి. అసలు బీజేపీ చాలా ఉధృతంగా ప్రచారం చేసి మేము 400 సీట్లతో పవర్లోకి వస్తున్నాము, అయిపోయింది, మొత్తం అంతా కన్ఫర్మ్ అయిపోయింది అని ఇది ఏది చెప్పినా వాళ్ళు పరిమితం అయిపోయారు. 240 పరిమితం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ప్రతి వాళ్ళని ఆడుకుంటున్నారు. అండ్ వాస్తవానికి అసలు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ అంటే ఎన్డీఏ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు కాకముందే బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలను తమ వైపు గుంజుకోవాలని ఇండియా కూటమిలోని పార్టీలు అన్ని ప్రయత్నం చేసేవి. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది ఏమిటంటే నాకు తెలియదు, కానీ సఫలం కాలేదు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏమిటి, ఇది మైనారిటీ ప్రభుత్వం, ఇది ఉండదు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించారు కనుక ఉండదు అని. కానీ కాంగ్రెస్తో సహా ఏ పార్టీలు ఇది రేపు పొద్దున బీజేపీ ఇది మాట్లాడినా లెక్క ఏమిటంటే, మొత్తం మందిలో నీ బలం ఎంత అనేది లెక్క. మనము వ్యక్తిగతంగా చూడటం లేదు. అలా అనుకుంటే కాంగ్రెస్ సీట్లు రిలేటివ్లీ బీజేపీ కన్నా తక్కువ కదా. మరి అటువంటప్పుడు ఇప్పుడు బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి. విత్ ఎన్డీఏ అలయన్స్ ఇట్ ఈస్ ఇన్ పవర్. కానీ కాంగ్రెస్ వచ్చిన సీట్లు 99 కదా. మరి అట్లా అనుకుంటే బీజేపీ కన్నా నీ బలం తక్కువే కదా. సో అంటే ఇట్ ఈస్ ఎ విష్ఫుల్ థింకింగ్ ఆఫ్ ఇండియా లీడర్షిప్, ఇండియా కూటమి నాయకత్వం లేదా కాంగ్రెస్ నాయకత్వం, వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. ఈ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండకుంటే బాగుంటుంది, ఉండదు, ఖచ్చితంగా పడిపోతుంది. ఇది ఇట్ షోస్ దేర్ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్. వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ప్రజల ముందు తేలిక అయిపోతారు. ఒక నాయకుడు ప్రజల ముందు బలంగా కనపడాలి, తేలిగ్గా కనపడకూడదు. మోడీ చూడండి, వాస్తవానికి మోడీ ఒక స్థాయిలో తాను ఎస్టాబ్లిష్ అయిన తరుణంలో దైవాంశ సంభూతుణ్ణి అన్న మాట మినహా అన్నీ అన్నట్టు వచ్చింది. ఏమైంది అంటే, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కమ్యూనికేట్ అయిందండి తీసేస్తే, ప్రజల్లోకి వెళ్ళిన మెసేజ్ ఏమిటంటే, నేను దైవాంశ సంభూతుని ఫీల్ అవుతున్నాడు అనే విషయం ప్రజల్లోకి వెళ్ళింది. వాస్తవానికి నేను నా పుట్టుకలో దెర్ ఇస్ ఎ పర్పస్ అనేది చెప్పదలిచేది నా అనుమానం. ఒకటి చెప్తే ఇలా అవుతుంది. అంతకుముందు కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుతున్నాం ఎవరి గురించి, శామ్ పిట్రోడా గురించి. శామ్ పిట్రోడా ఒక విషయం ఒకలా కమ్యూనికేట్ చేయబోయి ఇంకోలా చేశాడు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ఇన్హెరిటెడ్ ట్యాక్స్ ఉంటే దానివల్ల ప్రభుత్వం దగ్గర అదనపు పనులు చాలా ఎక్కువ సమకూరుతాయి, తద్వారా ఏదో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశం. బట్ చెప్పడంలో తేడా వచ్చింది. దాని రిజల్ట్ బూమరాంగ్ అయింది. సో ఇట్ హ్యాపెన్స్ ఎనీబడి. ఓకే. ఇవాళ మల్లికార్జున గారు మాట్లాడింది ఆయన స్థాయికి. ఎందుకంటే ఆయన ఏఐసిసి అధ్యక్షుడు. ఎవరో గల్లీ లీడర్ ఇది మాట్లాడితే బాగుంటుంది. నేషనల్ లెవెల్ లీడర్స్ ఇది మాట్లాడడం సవ్యంగా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి గట్టిగా 1 మంత్ కాలేదు, ఇంకా 1 మంత్ కూడా కాని ప్రభుత్వాన్ని ఇలా మాట్లాడితే ఏమనుకుంటారంటే, ఇట్ ఈస్ ఓన్లీ విష్ఫుల్ థింకింగ్. బెటర్ లీడర్స్ షుడ్ స్పీక్ విచ్ విల్ ఇంక్రీజ్ దేర్ డిగ్నిటీ. వాళ్ళ స్థాయిని పెంచేలా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. కానీ తమ స్థాయిని తాము దించుకునేలాగా నాయకులు మాట్లాడితే ఇట్ విల్ బి బ్యాడ్, నాట్ ఓన్లీ ఫర్ దెమ్, వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకి, దేశానికి కూడా మంచిది కాదు. అవధాని.